కొన్నిసార్లు మా పిల్లల పేర్లు మర్చిపోతూ ఉంటాను. మొన్న ఈ మధ్యన మా అక్క నన్ను కొట్టబోయింది. ఎందుకు అని అంటే, మా అక్కకి ఇద్దరు కూతుర్లు, మూడోది ఏదని అడిగా. కొడతానికి వచ్చింది. నీ బతుకాల అయిపోయిందిరా, ఏమని చెప్పాలరా నీకు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, ఈ క్రిస్మస్ నేపథ్యంలో చాలాసార్లు తండ్రి క్రిస్మస్ స్టోరీని, క్రిస్మస్ నెరేషన్ని వింటూ ఉంటాం తండ్రి. కాబట్టి కొన్నిసార్లు అది టూ మచ్ బాగా తెలిసిందిగా, దాంట్లో పెద్ద నేర్చుకునేది ఏమీ లేదన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభా, మేము కాస్త రీవిజిట్ చేసి ఆ క్రిస్మస్ నెరేషన్లో యేసు పుట్టుక చరిత్రలో ప్రభా మేము నేర్చుకోగలిగేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలను చూడగలటకు మీరు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మనము ఈ సమయంలో అంటే నేను ఇందాక పరిచయంలో చెప్పినట్లుగా యేసు ప్రభు పుట్టుక గురించి చాలాసార్లు మీరు వింటారు. కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా మాట్లాడదాం అనుకుంటున్నా. మీరంతా ప్రభువుని ఎరిగినటువంటి వారు కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు, యేసు ప్రభు వారు ఎలా వచ్చారు, అవి పెద్ద ఎప్పుడు ప్రాముఖ్యం ఉండదు. అంటే అది అవసరం లేదని కాదు, మీరు ఆ స్టేజ్ దాటేశారు, అది తెలిసింది కదా. అయితే ఇప్పుడు నేను ఏం చేయదలుచుకున్నానంటే, యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకంలోకి రావటానికి ఆయనకి ఖచ్చితంగా కొంతమంది మనుషుల యొక్క సహకారం అవసరం. సహాయం కాదు, సహకారం. సహాయం అంటే హెల్ప్, సహకారం అంటే కోఆపరేషన్. అంటే ఆయన చేసేటప్పుడు నాకు ఇలా చేసి పెట్టవా, ఇలా చేసి పెట్టవా అని అంటే ఆయనతో కలిసి లోబడి చేయటం అనేది సహకారం అంటారు. సో కొంతమంది అలా చేయాలి. అందుట్లో ఇద్దరు యవనస్తుల గురించి మనం చూద్దాం. వాళ్ళు సహకరించకపోతే మన క్రిస్మస్ ఉండేది కాదు. ఓకే, మరియా, యోసేపు. ఏమైంది? రైట్. ఆ ఇద్దరు గురించి ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం అని అంటే, బిగినింగ్లోనే ఉద్దేశం ఏంటో చెప్పేస్తాం. యేసు ప్రభు వారు ఒకసారి వచ్చారు. ఆ ఒకసారి రావడానికి ఇద్దరు సహకరించారు. ఎవరిద్దరు? మరియా, యోసేపు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి రావాలిగా. ఈ రెండోసారి రావడానికి మనం సహకరించాలి. మనం సహకరించకపోతే ఆయన యొక్క రెండో రాకడ అవ్వదు. పేతురు భక్తుడు కూడా అంటాడు కదా, ఎందుకు ఆలస్యం అవుతుందంటే మిమ్మల్ని బట్టే అంటాడు. అంటే మనం చేయాల్సిన పనులు చేయకపోతే, మనం సమకూర్చాల్సిన విషయాలు సమకూర్చకపోతే ఆయన రాడు. అందుకే అన్న. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం దేవుడికి ఉపయోగపడేటువంటి వాళ్ళంగా ఉండాలంటే మరియా, యోసేపుల నుంచి ఏం నేర్చుకోవాలి అనే దాన్ని మనం చూద్దాం. ఓకే, సో మనకి యేసు ప్రభు వారి యొక్క జన్మం గురించి ఇద్దరు రాశారు, లూకా, మత్తయి. మత్తయి ఏమో ఎక్కువ యోసేపు గురించి రాశాడు, లూకా ఏమో ఎక్కువ మరియ గురించి రాశారు. మత్తయిలో యేసు ప్రభు యొక్క వంశావళి ఉంటుంది, లూకాలో యేసు ప్రభు యొక్క వంశావళి ఉంటుంది. మత్తయి ఇచ్చిందేమో యోసేపు వంశావళి, లూకా ఇచ్చిందేమో మరియ వంశావళి. ఓకే, వీళ్ళిద్దరు వంశావళిలో ఎక్కడ చేంజ్ వస్తుందంటే, దావీదుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరేమో సొలొమోను, ఇంకొక కొడుకు పేరేమో నాతాను. సొలొమోను యొక్క వంశావళిలో వచ్చిందేమో యోసేపు, నాతాను వంశావళిలో వచ్చిందేమో మరియమ్మ. అర్థమైందండి? సో ఈ విధంగా రెండు వంశావళులు మనకి ఉన్నాయి. ఈ మత్తయి లూకాలా రాసుకొచ్చాడు. మత్తయి యోసేపు గురించి ఎందుకు రాసుకొచ్చాడంటే, యేసు ప్రభు వారిని ప్రవచనాల యొక్క నెరవేర్పుగా, అబ్రహాము యొక్క తనయుడిగా, దావీదుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా, ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి మాటకి నిలబడి ఉండేవాడుగా రుజువు చేయడానికని యోసేపు పద్ధతిలో ఇచ్చాడు. లూకా ఎందుకు రాశాడంటే, యేసు ప్రభు సర్వలోకానికి రక్షకుడు, అందుకే సర్వలోకానికి అర్థమయ్యే భాషలో ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఓకే, ఇది జస్ట్ పరిచయం మాటలా చూస్తున్నాను. అయితే మనం బేసిక్గా మరియా, యోసేపుల గురించి చూద్దాం. ఓకే, మరియా, యోసేపుల గురించి చూడటానికని ఒక 2 వచనాలు చెప్తాను, చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం
4-5 వచనాలు చదువుతాను. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో బ్రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. ఈ వచనం చాలాసార్లు చదివి ఉంటారు కదా, పెద్ద కొత్తగా ఏమనిపించదే, కానీ కొత్తగా అనిపించేటట్లు చేస్తాను నేను చేస్తా. ఓకే, నేను ఒక చిన్న భాగం చదువుతాను. దీంట్లో నేను చదివిన భాగంలో ఏమన్నా తేడా ఉందేమో మీరు చెప్పాలి. ఏముందో చెప్పాలి. ఏంటది? క్లియర్గా అర్థమైంది కదా? ఓకే. తనకు భార్యగా ప్రదానము చేయబడి, ఏమైనా తేడా ఉందా? ఏమన్నా తేడా ఉందా? ఏం తేడా? భార్య అయితే తేడా ఏంటి? అయితే ఏమైంది? పెళ్ళి అయితే కానీ భార్య అవ్వదు, కానీ పెళ్ళి అవ్వకముందే భార్య అనేసారు. ఇది తేడా కదా? ఎందుకు వచ్చింది ఈ తేడా? ఇది తెలుసుకోవాలి. ఏమంటారు? ఇంకో తేడా కూడా చెప్తాను ఇదే దాంట్లో. తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన, నేను అక్కడ దాకా ఆపిస్తూ ముందుకెళ్తారా? అది తేడా కదా. మరి తేడా గమనించకపోతే ఎట్లాగా? ఇప్పుడు రోడ్డు మీద కుక్క ఉంది అనుకోండి, అంత చూసుకోకుండా వెళ్తే కరుసుద్ది వెనక నుంచి. ఇప్పుడు ఇది కుక్క లాంటిది. ఇది ఎందుకు ఉంది ఇక్కడ ఆలోచించాలి. పెళ్ళి అవ్వలేదు, ఆమె ఏమైంది? మన భాషలో అయితే ఏమంటారు దాన్ని? అక్రమ సంబంధం, ఇల్లీగల్ కాంటాక్ట్ అంటారు కదా. బయట ప్రపంచంలో మరియ గురించి అదేనా ఇప్పుడు అంటుంది? అంటున్నారా? తప్పేం లేదు, అలా అంటుంది తప్పేం లేదు. ఎవరికైనా ఇది చదివితే వచ్చేది అదే, ఇల్లీగల్ కాంటాక్ట్ అని. అయితే మనం ఏం చేయాలంటే, ఇది ఇల్లీగల్ కాంటాక్ట్ కాదు అని జవాబు చెప్పడానికి మనకి దీటైంది ఉండాలి. ఆయన ఉర్మి అంటే కాదు, దీటైన జవాబు చెప్పాలి. సో అక్కడి నుంచి మన స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట ఈరోజు స్టడీ. ఇప్పుడు మనకి పెళ్ళికి 3 ఉంటాయి. ఒకటి నిశ్చితార్థం, రెండోది ప్రధానం, మూడోది వివాహం. తెలుసు కదా. నిశ్చితార్థం ఎప్పుడు చేస్తారు? అబ్బాయి అమ్మాయి నచ్చితే చేస్తారు. అబ్బాయి అమ్మాయి అంత పొడుగుద్దిలే. అబ్బాయి అమ్మాయి నచ్చితే, పేరెంట్స్ నచ్చిందా లేకపోతే నీకు నచ్చిందా ఎందుకు డీటెయిల్స్, అందుకనే అది వదిలేద్దాం. అబ్బాయి అమ్మాయికి నచ్చితే నిశ్చితార్థం. ఏ వయసులో జరుగుద్ది ఇది? ఏదో ఒకటి చెప్పాలి, చిన్న గుంపు కదా ఇది. 20 ఏళ్ళు దాటిన తర్వాత కదా. ఇది మొదటిది అయిపోయింది నిశ్చితార్థం. రెండోది ఏంటి? ఈ ప్రదానం చేసినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మాయిని తీసుకొని పెళ్ళికి సిద్ధపరిచి, ఇదిగో పెళ్ళికి సిద్ధపరిచాం అని అప్పగిస్తే కనుక దాన్ని ప్రదానం అంటారు. ఇది ఎప్పుడు చేస్తారు? పెళ్ళికి ముందు 2 గంటలో ఓ రోజు ముందు జరుగుద్ది. తర్వాత ఏం జరుగుద్ది? వీళ్ళిద్దరు భార్య భర్తలు ఎప్పుడు అవుతారు? అంతకుముందు అవుతారా? ఇది మనకి క్లారిటీ వచ్చింది కదా. ఈ 3 యూదులకు కూడా ఉంటాయి, ఈ 3 యూదులకు కూడా. కానీ మనకున్నట్లు ఉండవు. ఎలా అంటే, మనకి నిశ్చితార్థం ఎప్పుడు ఉంటుంది? 20 ఏళ్ళు దాటిన తర్వాత, అమ్మాయి అబ్బాయి నచ్చితే. వాళ్ళకి నిశ్చితార్థం 7 ఏళ్ళు లోపల ఉంటుంది. 7 ఏళ్ళ లోపల ఎన్నో క్లాస్ చదువుతూ ఉంటారు? 1, 2 అంతే కదా. ఆ వయసులో నిశ్చితార్థం అయిపోద్ది. ఒకవేళ అది మనకు అయిందనుకో ఎంత హాయి, పెద్ద గొడవలేని పని. ఇది నిశ్చితార్థం. కానీ పెళ్లి చేయరు, నిశ్చితార్థం వద్దు. మరియకి యోసేపుకి అలాగ అయిపోయింది నిశ్చితార్థం. రెండోది ప్రధానం. ఇది ఎప్పుడు చేస్తారంటే, అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత, పుష్పవతి అయిన తర్వాత కనీసం 1 ఇయర్ ఆగుతారు. కనీసం 1 ఇయర్ మీద ఎక్కువైనా ఆగొచ్చు, బట్ కనీసం 1 ఇయర్ ఆగుతారు. ఆ అమ్మాయి బాడీ కంప్లీట్గా ఫామ్ అవ్వాలని 1 ఇయర్ ఆగుతారు. సో ఒకవేళ 13 ఏళ్ళకి అమ్మాయి మెచ్యూర్ అయితే 14వ ఏట నుంచి ఆ అమ్మాయికి పెళ్ళి ప్రదానం చేయడానికి ఓకే. కానీ ఇంకో చిన్న లిటిగేషన్ ఉంటుంది. ఏంటంటే, అబ్బాయి వయసు ఇంపార్టెంట్. ఎందుకని అబ్బాయి వయసు ఇంపార్టెంట్ అంటే, సర్వసాధారణంగా యూదుల అబ్బాయిలు 12వ ఏట హై స్కూల్లో చేరతారు. వాళ్ళకి హై స్కూల్లో చేరతారు. హై స్కూల్లో 5 తరగతులు ఉంటాయి. అంటే మనకి 5th నుంచి 10th దాకా, లేదా 6th నుంచి 10th దాకా 5 తరగతులు. అంటే 12వ ఏట నుంచి హై స్కూల్లోకి వెళ్తే ఎన్నో ఏట అవుద్ది?
17 ఏళ్ళు. సో అబ్బాయికి హై స్కూల్ అయ్యేదాకా ఆగుతారు, అప్పుడు పెళ్లి చేస్తారు. సో యోసేపు వయసు కనీసం 17 ఏళ్ళు, మ్యాక్సిమం 20 ఏళ్ళు ప్రధానమైనప్పుడు. మరియ వయసు కనీసం 14 ఏళ్ళు, మ్యాక్సిమం 16 ఏళ్ళు. 16 ఏళ్ళు అంటే మరియ ఏ క్లాస్లో ఉండుంటుంది? 10th క్లాస్. 10th క్లాస్ అమ్మాయి గురించి చదువుతున్నాం మనం. ఎవరి గురించి? మీరేం చదువుతున్నారు? 10th దాటేశారు, అడ్డగాడుదలు మీరు, చాలా ఎదిగిపోయారు. మీరు చిన్న అమ్మాయి గురించి చదువుతున్నారు. చిన్న అమ్మాయి గురించి చదివి ఆ అమ్మాయి చేసిన పనులు మీరు కనుక చేయకపోతే మిమ్మల్ని ఏం చేయాలి? ఎర్రగా బాధేయాలి కదా. ఇప్పుడు 2వ క్లాస్ వాడు బాగా చెప్పాడు అనుకో, 5వ క్లాస్ వాడు సరిగ్గా చెప్పలేదనుకో, అని ఏమంటారు? మీరు అనే మాటలు ఏమిటో 2-3 చెప్పండి నాకు. చెప్పాలి, 1-2 మాటలు చెప్పాలి. సన్నాసి బాగుంది, మంచి పదం. ఇంకోటి చెప్పండి. పనికి మాలోడా. ఇంకోటి చెప్పండి. కొన్ని సొంట, సిగ్గులేదురా నీకు, ఇయే కదా. ఈ డైలాగులన్నీ మీకు వర్తిస్తాయి, ఎందుకంటే మనం 10వ క్లాస్ అమ్మాయి గురించి చూస్తాం. క్లారిటీ వచ్చింది కదా. సో 10వ క్లాస్ అమ్మాయికి ఏమున్నాయో చూస్తాం. అవి గనక నాకు లేకపోతే నేను సొంటని, పనికి మాలినోడిని, సిగ్గులేనోడిని, సిగ్గులేందాన్ని. క్లారిటీ వచ్చింది కదా. అయితే ప్రధానం రోజు ఏం చేస్తారో చూద్దాం. ప్రధానం రోజు ఇద్దరిని తీసుకొచ్చి, అమ్మ మీరు ఈ రోజు నుంచి భార్యాభర్తలో, అందుకే భార్య అన్నారు. సార్ ఎందుకు అన్నారంటే అది వాళ్ళ సంస్కృతి, నేనేం చేయను, అది వాళ్ళ సంస్కృతి. వాళ్ళ సంస్కృతి ప్రకారం భార్య అంటాం రైటే, నీ సంస్కృతి ప్రకారం అది రాంగ్. వాళ్ళ సంస్కృతి ప్రకారం కరెక్టే, దానికి మనం ఏం చేయలేం. వాళ్ళిద్దరు భార్యాభర్తలే. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ రోజు నుంచి 1 సంవత్సరం దాకా మీరిద్దరూ భార్యాభర్తలు అయినప్పటికీ మీరిద్దరూ శారీరకంగా దగ్గర అవ్వకూడదు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరగకూడదు, మీరు అన్యోన్యంగా దగ్గర అయిపోకూడదు. ఒకవేళ అయితే మీరు ఆ విధంగా దగ్గరగా అయ్యారని ఇద్దరు సాక్ష్యం చెప్తే మీ ఇద్దరిని ఊరు బయటికి తీసుకెళ్ళి చచ్చేదాకా రాళ్లతో కొట్టేస్తాం. అంటే రాళ్లతో కొట్టి ఏం చేస్తారు? చంపేస్తారు. ఇది శిక్ష. ఇది 1 ఇయర్. సార్ ఎందుకు సార్ ఇది అని అంటే, ఈ 1 ఇయర్ వాళ్ళని పవిత్రతకు పరీక్షలో పెట్టారు, వాళ్ళు నియంత్రించుకునే శక్తిని పరీక్షలో పెట్టారు, అందుకని అలా చేశారు. అర్థమైందా? ఇప్పుడు మరియకి యోసేపుకి ఏమైంది? ప్రధానమైంది. ప్రధానమైన తర్వాత ఏమి స్టార్ట్ అవుద్ది? పరీక్షాకాలం స్టార్ట్ అవుద్ది. ఏం స్టార్ట్ అవుద్ది? పరీక్షాకాలం స్టార్ట్ అవుద్ది. పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళని అందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 2 కళ్ళు పడినాయి అనుకో, దాని మీద 4 కళ్ళు అవుట్, ఊరు బయట తీసుకెళ్ళి వాళ్ళతో కూడా చంపేస్తారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే టైంలో జరిగిన విషయం అన్నమాట ఇది. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. మరియ వయసు ఎంత అన్నారు? మ్యాక్సిమం 16. యోసేపు విషయం ఎంత? 18. రఫ్గా అనుకుందాం. 18 అంటే ఇంటర్మీడియట్ అయింది కుర్రోడిది, అమ్మాయిది 10th క్లాస్. అది పరిస్థితి. వాళ్ళిద్దరి జీవితాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఆ విధమైనటువంటి భావంతో దీన్ని చదువుకుంటుంటే చాలా బాగుంటుంది. సరే, ఏం జరిగింది? లూకా మరియ గురించి ఎక్కువ రాశాడు కదా, మరియ గురించి చూద్దాం. లూకా మొదటి 2 అధ్యాయాలు తీసి పెట్టుకోండి, దాంట్లోంచి కొన్ని సంఘటనలు మనం చూద్దాం అక్కడక్కడ. ఏంటనంటే మొదటి అధ్యాయం 26వ వచనం. ప్రతిదీ చదవను, మీరు చూసుకుంటే వెళ్ళండి, ఆ స్టోరీలో ఏముందో మీకు చెప్తాను. మొదటి అధ్యాయం 26వ వచనంకి వచ్చేప్పటికి గబ్రియల్ దూత గారు మరియ దగ్గరికి వచ్చారు. మరి ఏదో పని చేసుకుంటుంది. పని చేసుకుంటా ఉంటే గబ్రియల్ దూత గారు వచ్చారు. గబ్రియల్ దూత గారు ఎలా వచ్చారంట? ఇంట్లోకి ప్రవేశించి ఉన్నదాలాగా లోపలికి వచ్చంటే అదే కదా. అంతొద్దు, ఉండలేదు చెప్పండి నాకు చాలు. ఇప్పుడు మీరు బట్టి పట్టద్దు వాక్యాన్ని, అదే వచ్చిన తలనొప్పి. వాక్యాన్ని బట్టి పడతామంటే బొంబాయి రావుని ఇంటికి తెచ్చుకోవటమే. బొంబాయి రావుని ఇంటికి తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుంది? ఉప్మా చేసుకుంటే లాభం ఉంటుంది. సో మీరు వాక్యాన్ని కథలాగా అర్థం చేసేసుకుంటే చాలా సులభంగా గుర్తుంటుంది. గబ్రియల్ దూత గారు, ఈ సౌండ్ ఎక్కువ అవుతుంది అప్పుడప్పుడు, ఏమన్నా కిలుపుతున్నారంటవా? ఓహో నువ్వా? నీకు క్వశ్చన్ చెప్తాను చూడు. వీళ్ళకి సౌండ్ ఎక్కువ అవుతుంది అనిపిస్తున్నాం, నేను దూరం వెళ్ళిపోతాను అంతే. నువ్వు నన్ను కంట్రోల్ చేయదలుచుకుంటే నీ వల్ల కాదు.
అందుకే దాన్ని కెలకుండా ఉండి నేను దగ్గర ఉంటాను. వినబడేట్లు నేను చూసుకుంటాను. వినబడకపోతే చెప్పండి బాయ్, వినబడుతుందా ఇప్పటిదాకా అయితే? ఎందుకనంటే ఎంత క్రౌడ్కి ఈ వయసులో నేను ఉన్నప్పుడు మైక్ వాడేవాడిని కాదు, ఏదో అది ఆయనకి తెలుసు. ఇద్దా ఇప్పుడు కాలేజీలో రూమ్లు ఉండే ఎంత క్రిస్మస్ మీటింగ్కి 150 మంది ఇరుక్కుపోయేవాళ్ళు, మైక్ ఉండేది కాదు మాకేమి. అర్థమైంది? గ్లాసు నీళ్లు పెట్టేవాడు, చెప్పేసేవాడు. అర్థమైందా? ఇప్పుడేమో ఎంత పెద్ద మైకు పెట్టారు, మా గొంతుకు పీక పెట్టేశారు. గట్టిగా మాడతాను లేదు, మీ చెవులు ఏమైనా పోతాయేమో అని భయం, అందుకే దూరం వెళ్ళిపోతున్నాను. నేను పాతకాలపు మనిషిని కదా, అందుకే. ఓకే రైట్, నీకు అర్థమైంది కదా? కెలకొద్దు, కెలిగితే దీన్ని ఆపేస్తాను. ఓకే, అయితే వాళ్ళకి వినపడుతుందా లేదా నాకు తెలిసింది, నీకు వినపడుతుంది. వాళ్ళ ఫేస్ చూస్తే నాకు అర్థమవుతుందిగా. ఓకే, కాబట్టి ఇప్పుడు గబ్రియల్ దూత లోనకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడదాం. గబ్రియల్ దూత లోనకి రావటం దగ్గర నుంచి మొదలు పెడదాం. గబ్రియల్ దూత లోనకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న, మీరు పని చేసుకుంటున్నప్పుడు మీ దగ్గరికి దేవదూత వస్తే ఏం చేస్తారు? పారిపోతారు, అవునా కదా? కానీ మరియం పారిపోయిందా? ఎందుకంటారు? ఎందుకు పారిపోతాడు? ఏమంటారు? ఏదో ఒకటి చెప్పండి, మీరు ఏం చెప్పినా నేను ఏమన్నాం, 4 గోళ్ల మధ్యన పచ్చి బూతులు ఆడినా పర్లా బయటికి. ధైర్యవంతురాలైతే గబ్రియల్ దూత మరియతో అన్న మొదటి మాట ఏంటి అంటే ఆవిడకి ఏం వేసింది కదా? ఇప్పుడు మన వాళ్ళగా మాట్లాడాలి. మరియమ్మకు భయం వేసిందా? భయం వేసింది. కానీ పారిపోయిందా? ఎందుకు పారిపోలేదు? ఏమంటారు? ముందే తెలిసిందా? ఉరి అబ్బు, నువ్వు బైబిల్ రాయమ్మా. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభా మీరు చెప్పండి ప్రభా అని అంటే ఏంటమ్మా అని దేవుడు అన్నాడు అనుకో, మీరేం చేస్తారు? ఎందుకని? మీరేగా అడిగింది, చెప్పండి ప్రభా అని అడిగింది మీరే కదా. ఇప్పుడు దేవుడు చెప్పడం మొదలు పెడితే మీరు ఎందుకు పారిపోతారు? ఇప్పుడు చెప్తాను ఎందుకు పారిపోతారంటే, దేవుడితో సన్నిహితంగా ఉండటం అలవాటు లేదు కాబట్టి. దేవుడితో సన్నిహితంగా ఉండటం అలవాటు లేకపోతే వెళ్ళిపోతారు. నా పక్కన కూర్చోరు చాలామంది, ఈసారి కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? ఈయనకి అలవాటు, బాగా దబ్బులు తినేసాడు కాబట్టి అలవాటు అయిపోయింది, కూర్చుంటాడు. ఎంతకంటే ఎక్కువ ఏం చేయడానికి అలవాటు అయిపోయింది, కూర్చుండిపోతాడు. అదే కొత్తోడు అనుకో కూర్చోడు, ఎందుకంటే నాకు ఆయనకి అంత సన్నిహితత్వం లేదు. సేమ్ టు సేమ్ దేవుడంటే సన్నిహితత్వం లేకపోతే దేవుని సన్నిధిలో ఉండటం మన వల్ల కాదు. మరియ వయసు ఎంత? 16 ఏళ్ళప్పుడు మరియకున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే దేవుడితో ఉండటం అనే అనుభవం. దేవుడితో ఉండే అనుభవం అంతే. దేవుడు ఒక దూతను పంపించి మాట్లాడితే భయపడింది, కానీ కంగారు పడి పారిపోలేదు. చిన్న మాట, మరియ గాబ్రియల్ దూతతో ఎదురు మాట్లాడిందా? చెప్పండి. మాట్లాడింది. ఎదురు మాట్లాడటం అంటే ఎదురు చెప్పడం కాదు, ప్రశ్నించిందా? ప్రశ్నించింది. నోరు మూసుకొని అని అన్నదా? అన్నలా. ఇది ఎట్లా కుదురుద్దండి? అన్నదా లేదా? ఎలా మాట్లాడగలిగిందంటారు? సన్నిహితత్వం. ఇప్పుడు మీలో చిన్న ప్రశ్న వస్తుంది, సార్ వచ్చింది దేవదూత కదా, మీరు దేవదూత వస్తే దేవుడు అని చెప్పేశారు ఏంటి సార్ అంటే, దేవదూత ఎవరు పంపిస్తే వచ్చారు కదా. సో దేవుడంటే భయం ఉంటే దేవదూత అంటే భయం ఉంటుంది, దేవుడంటే సన్నిహితత్వం అంటే దేవదూత అంటే సన్నిహితత్వం. ఆ ఉద్దేశంతో అన్నా. సో మరియకున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే షీ ఈజ్ క్లోజ్ విత్ గాడ్. చాలా సన్నిహితంగా ఉండేది దేవుడికి. షీ ఈజ్ వెరీ క్లోజ్. ఎప్పటి నుంచి నాకు తెలియదు, 16 ఏళ్ళప్పుడే దేవునితో చక్కగా మాట్లాడటం అనేటువంటి అనుభూతిలో ఉంది. దీంతో నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, ఆవిడకి బైబిల్ బాగా తెలుసు. ఏం తెలుసు? నీకు ఎవడు చెప్పాడు రా?
చెప్పాడు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, బైబిల్ బాగా తెలిసింది. మనం ఇంకొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. ఆవిడ అబ్రహామును కోట్ చేస్తుంది, దావీదును కోట్ చేస్తుంది, ఇస్రాయేల్ని కోట్ చేస్తుంది, 103వ కీర్తనలో ఉన్నటువంటి ఒక వచనాన్ని కోట్ చేస్తుంది, దావీదు సింహాసనం మీద ఒకడు వస్తాడంటే అవును అంటది. ఇవన్నీ ఎందుకు చెప్పగలిగిందంటే షీ ఈజ్ రూటెడ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. దేవుని వాక్యములో ఆమె నిలకడగా ఉంది. దేవుడు అందుకే వాడుకోగలిగాడు. దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ఏంటంటే దేవుని మాట మనలో ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు, లేకపోతే వాడుకోలేడు. సార్ నేనేం చేయాలి సార్, ఈరోజు నేను మార్పు చెందాను, ఏం చేయాలి? ఏం చేయొద్దు. మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని అలవాటు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, దేవుని వాక్యంలో నువ్వు స్థిరపడితే దేవుడు వాడుకోవడం మొదలు పెడతాడు. దేవుడు ఎందుకు మరియను వాడుకున్నాడు? మొట్టమొదటి లక్షణం, షీ ఈజ్ రూటెడ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాల్లో స్థిరంగా ఉన్నది. మనం లేఖనాల గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం, స్థిరంగా ఉన్నది అన్నదానికి. ఇక రెండో విషయం, హోలీ స్క్రిప్చర్స్లో రూటెడ్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అదేనా, లేఖనాల్లో నిలకడగా ఉంది. ఇది మొదటి లక్షణం. రెండో విషయం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు గబ్రియల్ దూత వచ్చి మరియమ్మ గారితో మాట్లాడేటప్పుడు చూద్దాం. మొదటి అధ్యాయం 26వ వచనం చూస్తున్నాం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలీలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు. ఎవరి యొద్దకు అంటే దేవుడు మరియ గురించి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి? కన్య అంటే ఏంటి? మనకు అర్థమే భాషలో చెప్పండి. ఏ అబ్బాయి జోలికి వెళ్ళలేదు అంటే క్లారిటీ చెప్పేస్తుంది. ఏ అబ్బాయి జోలికి వెళ్ళలేదు, ఆమె పరిధిలో ఆమె జాగ్రత్తగా ఉంది. అవునా? సో దేవుడు ఆమెకి ఇచ్చిన సర్టిఫికెట్, ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఈమె కన్యరా. దేవుడికి తెలియకుండా మరియమ్మ కన్యరకాన్ని పోగొట్టుకోగలదా? దేవుడికి తెలియకుండా అంటే పర్ఫెక్ట్ ఆమె అనమాట. ఏది? కన్యరకం విషయంలో. ఆ విషయంలో ఆమె పవిత్రురాలు. ఆ విషయంలో అయితే ఆమె పవిత్రురాలు అని దేవుడు కితాబు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు గబ్రియల్ దూత వచ్చి మరియ గారితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్న, నేను పురుషుని ఎరుగని దానను కదా. మరియా, నేను ఎవరినో నాకు బాగా తెలుసు, నా మనస్సాక్షి నాకు బాగా తెలుసు, నా మనస్సాక్షి ప్రకారం యథార్థంగా మాట్లాడుతున్నాను, నేను ఏ పురుషుని దగ్గరికి వెళ్ళలేదు, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. యథార్థమైనటువంటి వ్యక్తి, ఆనెస్ట్, తనకున్నటువంటి రెండో క్యారెక్టర్. మొదటిది హోలీ స్క్రిప్చర్స్లో రూటెడ్, రెండోది ఆనెస్ట్, నిక్కచ్చైనటువంటి మనిషి. తనకు ఒక విషయం తెలిస్తే ఆ విషయాన్ని పాటిస్తుంది, ఆ విషయాన్ని ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడుతుంది. సార్ నేను ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళలేదు సార్, నాకు తెలుసు, ఈ ఏరియాలో నా బతికేంటో నాకు తెలుసు, క్లారిటీ ఉంది తన గురించి తనకి. ఇప్పుడు రెండు ప్రశ్నలు వేయచ్చు మనం. ఏంటో రెండు ప్రశ్నలు అంటే, ఒకటి, మీలో కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. ఇద్దరికీ ఈ ప్రశ్న వేస్తున్నాను. పెళ్ళైన వాళ్ళు, నీ భర్త కాకుండా, నీ భార్య కాకుండా ఇంకెవరితో అయినా చనువుగా ఉండటం నీకు తెలుసా? పెళ్ళి కానివాళ్ళు, మీకు పెళ్ళి కాలేదు, మీ యొక్క సెక్షువల్ ప్రాక్సిమిటీలో ప్యూరిటీ ఉన్నదా? చాలా స్ట్రైట్ క్వశ్చన్. మరి అలా ఉన్నది. సార్ మరి నేను పోగొట్టుకున్నాను, నేను అప్పుడేదో దిక్కుమాలను బతికాను, పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అప్పుడు నేనేమంటానంటే, దేవుడు హోలీనెస్ కంటే ఆనెస్టీని ఎక్కువ ఇష్టపడతాడు. ఎలాగంటారేమో, సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతుంటే ఆ సందర్భంలో సమరయ స్త్రీ కొద్దిసేపు అటు ఇటు మాట్లాడింది. యేసుప్రభు డైరెక్ట్గా చెప్పేశాడు, నువ్వు 5గురితో ఉన్నావు ఇంతకాలం, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, సెటప్ అని చెప్పాడు.
అంటే సెటప్ అంటే మనకు అర్థం అవుతుంది కదా అని చెప్పాడు. చెప్పే అని అన్నదా సమరిస్త్రీ. మరి ఏముంది? కరెక్టే, నీకు ఎలా తెలుసు? నువ్వు ప్రవక్త అనమాట, నీకు అర్థమైంది. దాన్ని ఏమంటారు చెప్పండి? ఒకవేళ దేవుని వాక్యము మన గుండెను తాకినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతాం వేరు వేరు ప్రక్రియల ద్వారా జరిగినప్పుడు, డ్రామా ఆడకుండా ఉంటే దేవుడు నేను వాడుకోగలడు. ఆమెది ఆనెస్ట్, సమరీ స్త్రీ ఆనెస్ట్గా ఉంది కాబట్టి యేసు ప్రభు వారు ఆమెతో దగ్గర అవటం మాట్లాడటం జరిగితే వెళ్ళి ఒక అరగంటలో ఎవరిని తీసుకొచ్చింది? ఊరు మొత్తాన్ని తెచ్చేసింది. దేవుడు సమరీ స్త్రీని వాడుకున్నాడా లేదా? ఎందుకు వాడుకోగలిగాడు? బికాజ్ ఆఫ్ ఆనెస్టీ. ఆనెస్టీ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈరోజు నేను మీకు చెప్పామాట, నేను ముందో ప్రశ్న అడిగాను, పెళ్ళైన వాళ్ళని అడిగాను, పెళ్లి కాని వాళ్ళని అడిగాను. మీ ముఖాలు చూస్తే కొంచెం టెన్షన్ కనబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. అంటే మీకు ఇంకా మనస్సాక్షి ఉందని అర్థం, ఇంకా సావలేదని అర్థం. ప్రైజ్ ద లార్డ్. అయితే నా ముందు ఏదో మొహం పెట్టే బదులు అదే ఏదో మొహం దేవుడి ముందు పెట్టేస్తే పత్తం. అంటే దేవుడితో, ప్రభా నీ దగ్గర నేను అబద్ధం ఆడుతాను ఎందుకు, ఇదిగో ఇలాంటి పని జరిగింది, లేదంటే ఇలా చేశాను, నేను నా బతుకులో ఇది జరిగింది. ఆనెస్ట్గా దేవుడి దగ్గర ఒప్పుకుంటే, అంటే దేవుడికి తెలియదని కాదు, నువ్వు దాన్ని డిక్లేర్ చేస్తే, దాన్ని కన్ఫెస్ చేస్తే దేవుడు దాన్ని ఆనెస్టీ అంటాడు. మరియని ఆనెస్టీని బట్టి వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. మొదటిది హోలీ స్క్రిప్చర్లో ఆమె ఉన్నది, రెండోది ఆనెస్ట్గా ఉన్నది. సరే, గబ్రియల్ దూత మాట్లాడి అది కాదమ్మా, ఇది దేవుడు చేసేటువంటి పని, అది కాదు సార్. ఇప్పుడు నేను గర్భవతి అయ్యాను అనుకోండి, దేవుడికి నాకు గర్భం ఇవ్వటం పెద్ద విషయమేం కాదు, కానీ సమాజం ఊరుకోదు కదా, నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు కదా అని అంటే 31వ వచనం 30 నుంచి అవుతాను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడు అవన్నీ చెప్పిన తర్వాత 33వ వచనం కాదు 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతలేదే ఉండదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాననే, ఇది ఎలా జరిగిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడును. ఇక తర్వాత మరియ గురించి చెప్పాడు. 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఇది అండర్లైన్ చేసుకోండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను, నెక్స్ట్ వర్డ్ ఏంటి? నిరర్ధకము కానేరదని. అమ్మా, ఇది ఎవరు చెప్పారు? కాబట్టి దీన్ని కొట్టేయటం ఎవడి వల్ల కాదు అని ఎవరికి డిక్లేర్ చేశాడు? మరియకు. ఇప్పుడు మరియకు ఒక విషయం ఖరారైపోయింది. ఏంటి ఖరారైంది? తన కడుపులోంచి లోకానికి ఎవరు వస్తారు? లోకరక్షకుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు. అర్థమైందా? ఒకవేళ అదే పరిస్థితి నీకు కలిగితే, లోకరక్షకుడు నీ కడుపులోంచి వచ్చాడు, లేకపోతే లోకరక్షకుడు నీ కొడుకుగా పుట్టాడు అనుకుందాం, మనం ఎక్కడ ఉంటాం? అసలు కింద దిగుతామా? దిగం. మన లెవెల్ ఎలా ఉంటుంది? అసలు మామూలుగా ఉండదు, అసలు రెచ్చిపోతాం, అవునా కదా? కానీ మరియకున్నటువంటి మూడో మంచి లక్షణం ఏంటంటే, షీ ఈజ్ హంబుల్. మొదట హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్, రెండోది ఆనెస్ట్, మూడోది హంబుల్, వినయం కలిగింది. ఆమె వినయం కలిగింది అని అంటానికి ఇదంతా జరిగింది. మరియమ్మ చివరికి ఒప్పుకుంది. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాడు. దూత చెప్పేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చూడండి, 39వ వచనం, పారాగ్రాఫ్ మారింది. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎవరిని కలవడానికి వెళ్ళింది? ఎందుకని వెళ్ళింది? ఆమె గర్భవతి 6వ నెల అని ఎవరు చెప్పారు? గాబ్రియల్తో చెప్పాడు, అవునా కదా? ఇప్పుడు ఎలిజబెత్కి పుట్టబోయే బాబు గొప్పోడు అని ఏమన్నా చెప్పారా?
చెప్పండి నాకు. చెప్పలా. ఓ బాబు పుడతాడని ఉంది అంతే. మరియమ్మకి ఆ క్లారిటీ ఇవ్వాల. ఈ పుట్టబోయేవాడు చాలా గొప్పోడు, ప్రవచనాలకు నెరవేర్పుగా పుట్టినవాడు, నీ కొడుక్కి మార్గం సరళం చేయడానికి వచ్చినాడు అని ఎంత చెప్పలా. ఓ బాబు పుడుతున్నాడు అని చెప్పాడు అంతే. మరియ గర్భంలో ఎవరు పుడుతున్నారు? లోకరక్షకుడు. ఎలిజబెత్కి ఎవరు పుడుతున్నారు? ఓ బాబు. అదే మీకు వచ్చిన జ్ఞానం అంతా ఎట్టకూడదు. అంటే ఇప్పుడు నాకు వచ్చిన జ్ఞానం అంతా చెప్తే పాఠం ఏం నేర్చుకుంటారు? మరీకి తెలిసింది ఏంటి? ఓ బాబు పుడతాడు. మరీకి తెలిసింది ఎలిజబెత్కి ఎవరు పుడతారు? ఓ బాబు. ఈమెకి ఎవరు పుడతారు? కాబట్టి ఎవరు ఎక్కువ? ఈమె ఎక్కువ. కాబట్టి ఈవిడేం చేయాలి? నాకు లోకరక్ష పడతాడు, నువ్వు నన్ను వచ్చి చూసి వెళ్ళాలని చెప్పాలి. కానీ అలా చెప్పింది ఆవిడ. ఏం చేసింది? ఈవిడ వెళ్ళిపోయింది. అర్థమైందా? దీన్ని ఏమంటారు? హ్యూమిలిటీ, వినయం. హ్యూమిలిటీ. ఈమెకి తెలుసు ఈమె లెవెల్ పెద్దదే. ఎందుకనంటే ఎలిజబెత్ మరియతో తర్వాత మాట్లాడుతూ లోకమంతా కూడా నిన్ను ప్రశంసిస్తుంది ఇది అని ఇంత పొడుగు చెప్పింది. అది నిజమే, అబద్ధం కాదు. ఆమె పొజిషన్ అది. కానీ దేవుడు నాకు వరం ఇచ్చాడు కదా, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కదా, దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు కదా అని రెచ్చిపోవడం అనేది చాలామంది చేసేటువంటి తప్పుడు పని. దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక దీవెనిచ్చాడు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక మంచి రిజల్ట్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు చెల్లించి అక్కడే ఉండాలా, పైకి ఎక్కిపోకూడదు. చాలామంది చేసేటువంటి తప్పుడు పని అది. కాస్త ఆశీర్వాదం వస్తే, కాస్త వరం వస్తే, కాస్త అవకాశం దొరికితే ఇక కిందకి దిగరు. కానీ మరి అలాంటిది కాదు. తగ్గించుకొని ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇక మనం ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గారు ఏం మాట్లాడారు చూడండి. 42వ వచనంలో, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడను. నా ప్రభు. ఏంటది అంటే మరియమ్మ కడుపులో ఉన్నది ఎవరు? ఎలిజబెత్ గారి ప్రభు. అర్థమైందా? ఎలిజబెత్ వయసు ఎంత ఉండొచ్చు? కనీసం 50 ఏళ్ళు. ఎంత? కనీసం. ఎందుకు సార్ 50 ఏళ్ళు అన్నారంటే, లోకా గారు రాస్తూ, లోకా గారు డాక్టర్ గారుగా, లోకా గారు రాస్తూ మరియమ్మకి ఎలిజబెత్కి పిల్లలు పుట్టేటువంటి స్థాయి దాటిపోయింది అన్నది. అంటే ఏంటి? మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెనోపాజ్ అంటారు. అంటే స్త్రీలకి ఆ ఋతు ధర్మం ఉంటుంది, అది ఆగిపోయింది. యూజువల్గా అతి తక్కువ వయసు అయితే 50 ఏళ్ళు, కొంతమంది కొంచెం లేట్ అయితే 53, 55 ఏళ్ళు దాకా ఉంటుంది. ఆ ఏజ్లో వీళ్ళకి మెనోపాజ్ వస్తుంది. ఎలిజబెత్ అది దాటేసింది కాబట్టి కనీసం 50 ఏళ్ళు అయిపోయింది. కనీసం అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. మన మరియమ్మ గారికి ఎంత వయసు? 16 ఏళ్ళు. అంటే మన భాషలో మనవరాలు అనమాట, లేకపోతే చిన్న కూతురు. అర్థమైందా? కానీ దేవుడు చిన్న కూతురుని బాగా ఆశీర్వదించాడు. ముసలమ్మకి అసలు మామూలు కొడుకునిచ్చాడు. ఆవిడ ఇవి రెచ్చిపోవాలి, కానీ చాలా వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ కూడా ఎలా మాట్లాడిందంటే, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను, ఇదిగో శుభవచనము నా చెవుని పడంగానే నా గర్భంలోని శిశువు ఆనందించిన, గంతులేసిన, ఇవన్నీ టపటపా చెప్పేశారు. అయిపోయింది. ఇప్పుడు 46వ వచనంలో మరియ రియాక్షన్ చూద్దాం. అప్పుడు మరియ ఇట్లనను. ఏంటి? ఇంత మెచ్చుకున్న తర్వాత, ఎవరు మెచ్చుకున్నాక? ఎలిజబెత్. ఇప్పుడు కొంతమంది ముందు బాగానే ఉంటారు, ఎవరైనా 4 మాటలు చెప్పారనుకోండి, ఆ తర్వాత పొంగిపోతారు. అర్థమైందా? అయితే మరియమ్మ అలా పొంగిపోలేదు. అంటే ఆవిడ బాగా ఎప్పుడు కూడా గ్రౌండెడే, ఎప్పుడు కూడా హంబులే. కొంచెం పంపు కొడితే ఎక్కిపోవటం, లేకపోతే మెచ్చుకుంటే ఎక్కిపోవటం అనేది లేదు అంటానికి ఇక్కడ చూడండి 46వ వచనం. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఒకసారి నెమ్మదికి వెళ్దాం. మీతో వచ్చిన తలనొప్పి అదే. బుడబుడబా వెళ్ళిపోతా ఉంటారు. నేను నెమ్మది చదవాలా? బైబిల్ చదవాల్సిన పద్ధతి ఇది. ఇది ఏమన్నా చారు అన్నమా? కాదు, పీతల కూర. చారు అన్నంకి పీతల కూర తేడా ఉందా? చారు అన్న జుమ్ అని వేసేయచ్చు, పీతల కూర నెమ్మది తినాలి, లేదా నోరు కొట్టుకుపోతుంది కదా. ఇప్పుడు పీతల కూర జాగ్రత్త తినాలి, నెమ్మదిగా. అర్థమైందా? నా ప్రాణము నా ఇంకా చూడండి, నా ప్రాణము అన్నప్పుడు చెయ్యి ఎక్కడ పెట్టాలి? జాగ్రత్త వినండి. నా ప్రాణము అని మరియ మాట్లాడుతుంది. నెక్స్ట్ వర్డ్ ఏంటి? నా ప్రాణము
ప్రభువును ఎక్కడున్నాడు ఆయన? చూసారా వాళ్ళు ఎలా మాడుతుందా? జాగ్రత్తగా ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడు? నా ప్రాణము అని ప్రభు అన్నాడు. నెక్స్ట్ ప్రభు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు, ఒక అడుగు కింద. నా ప్రాణము నా ప్రభువును గనపరుచుచున్నది. నా కడుపులో ఉన్నది ప్రభు, అందుకు నేను రెచ్చిపోట్లా. నా ప్రాణం నన్ను నేను కనపరుచుకోవట్లా, ఎవరిని కనపరుస్తున్నా? అది హ్యూమిలిటీ. నెమ్మది చదివితూ వచ్చే పాఠం ఇది. నా ప్రాణము నా ప్రభువును కనపరుచున్నది. ఆయన అంటే ఎవరు? ప్రభు. తన దాసురాలు. దాసురాలు అంటే ఎవరు? మరియా. దాసురాలు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. పని మనిషి. నేను ఆయన పని మనిషిని. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ అన్నీ ఇక్కడ చేయొస్తుంది. నా రక్షకుడైన దేవుని యందు ఆనందించున్నది. రక్షకుడు ఎవరు? కడుపులో ఉన్నాడు. ఇప్పుడు మరియమ్మ పవిత్రాలా కాదా? ఏ విషయంలో? పురుషు విషయంలో. అంటే ఇంకా పాపం లేదనా? ఉంది. ఎందుకుంది? ఆదాము వంశంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారు? పాపులే. ఆ విధంగా పాపం ఉందా మరియలో? ఉంది. ఆమెకు రక్షణ అవసరమా? ఆ రక్షకుడు ఎవరు? కడుపులో ఉన్నాడు. అర్థమైందా? తన కడుపులోనే ఉన్నాడు రక్షకుడు. ఇప్పుడు చూడండి, ఆవిడ ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. అంటే మరియకి రక్షణకి ఎవరు అవసరం? యేసే అవసరం. మరియని ఎవరు రక్షించాలి? యేసే రక్షించాలి. ఈ మాట ఎవరు ఒప్పుకుంటున్నారు? మరియమ్మే ఒప్పేసుకుంటారు. చూసా, నెమ్మదిగా చదివితే అర్థమవుతుందా? ఇదంతా దేనికి సూచన? హ్యూమిలిటీ, వినయం. తన గురించి తను కరెక్ట్గా అర్థం చేసుకోండి. దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు కాబట్టి నేను పెద్ద తోపు అనే ఫీలింగ్ లేదా ఆమెకి. లోకరక్షకుడు నా గర్భాన్న వస్తున్నాడు కాబట్టి లోకానికి రక్షకుడు నాకు కాదు అని అంటలేదు ఆవిడ. నాకు కూడా లోకంలో నేను కూడా ఉన్నాను కాబట్టి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధం. ఎందుకు ధన్యురాలైంది? సర్వశక్తిమంతుడు చేసిన పని. ఎందుకు ధన్యురాలైంది? పరిశుద్ధుడు చేసినటువంటి పని. మీరు 46వ వచనం నుంచి 52వ వచనం దాకా మరియ యొక్క థియాలజీ అంటే దేవుడి గురించి తనకున్నటువంటి జ్ఞానం ఏంటో తెలుసుకోవాలంటే దేవుడి గురించి ఉపయోగించిన పదాలన్నీ అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే ప్రభువు, రక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, దేవుడి గురించి చక్కటి అవగాహన ఉంది. మరియ వయసు ఎంత? 16 ఏళ్ళకి గాడ్ డాక్టరీని బాగొచ్చు. ఏం సార్, అది విషయం. గాడ్ డాక్టరీని బాగొచ్చు. సిన్ను డాక్టరీని వచ్చు. నేను పాపిని, నాకు రక్షకుడు కావాలన్నాడు. ఉందా? గాడ్ డాక్టరీని అయిపోయింది, సిన్ను డాక్టరీని కూడా అయిపోయింది. మీ సార్ నేర్పించుండి ఉంటారు కదా. మరి ఇక 2 తెలుసు. 16 ఏళ్ళ అమ్మాయే 10th క్లాస్కి వచ్చేటప్పటికి గాడ్ డాక్టరీని తెలుసు, సిన్ డాక్టరీని తెలుసు. నాకు రక్షకుడు కావాలి, సొటీరియాలజీ, సాల్వేషన్ కూడా తెలుసు. గాడు, సిన్ను, సాల్వేషన్ ఈ వచనాల్లో వచ్చేసింది, క్లారిటీ. నెక్స్ట్ చూద్దాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. 103వ కీర్తన 17వ వచనం ఏమన్నా చదువుతారా? 103వ కీర్తన 17వ వచనం. ఇప్పుడు చూసారా జాగ్రత్త. 103వ కీర్తనలో 17వ వచనంలో ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడ ప్రార్థన అయింది. మీకు అర్థమైంది కదా. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పా, ఆమె జీవితము వాక్యములో బాగా స్థిరంగా ఉందన్ననే ఇదొక రిజం. ఇది మనం ఎలాగ అలవర్చుకోవాలంటే, పాప నీ పేరేంటి? సలం. ఏం చేస్తుంటావు? టీచర్ కాబట్టి. అంతసేపు ఆలోచించాడంట టీచర్. ఇప్పుడు ఈ అమ్మాయి నీ పేరేంటమ్మా అంటే సలోమి అన్నది.
నువ్వేం పని చేస్తున్నావు అమ్మా అంటే టీచర్ అమ్మ. ఒకవేళ నీ పేరేంటమ్మా అన్నాను అనుకో, నేను టీచర్ అన్నది అనుకోండి, మీరేం చేస్తారు? ఎందుకని అంటే ఎందుకు అది అర్థమైందిలే, మీరు ఎనాలిసిస్ చేశారుగా, ఎందుకు నవ్వారు? తప్పేంటి అంత దీంట్లో? ఆవిడ టీచరేగా, నేను అడిగిందోటి ఆవిడ చెప్పేదోటి, అంటే నాకు ఆవిడకి పొంతన ఉందా? లేదు కదా. ఇప్పుడు నేను అడిగిన దాన్ని బట్టి ఆవిడ మాట్లాడితే మా ఇద్దరి మధ్యన లింక్ ఏర్పడుతుంది కదా, లేకపోతే ఏర్పడదు కదా. ఇప్పుడు చూడండి, మనము పొంతం లేక వ్యవహరించే పద్ధతి ఏంటో మీకు చెప్తాను. ఈరోజు వాక్యం చదువుకున్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల పరుండు చేయుచున్నాడు, చదువుకున్నాం. ఈ చదువుకున్నప్పుడు దేవుడు నీతో ఏం చేశాడు? ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు యెహోవా నా కాపరి అని నీతో మాట్లాడాడు కదా, నువ్వు దేవుడితో అదే పద్ధతిలో మాట్లాడాలి కదా. ప్రభా నాకు కడుపు నొప్పి వస్తుంది, ప్రభా రేపు పొద్దున పరీక్ష ఉంది. ఎందుకు అవుతున్నారు? ఇప్పుడు మీకు అర్థమైందా? మనం బైబిల్ చదువుతాం, ఆ తర్వాత ప్రార్థన చేస్తాం, ఇది అదే మధ్యలో గోడ ఉంటుంది. ఎందుకు చదివినట్టు బైబిల్? చదివిన దాంట్లో కదా ప్రార్థన రావాల్సిందే. మీకు అర్థమైంది కదా, చదివిన దాంట్లోంచి కదా ప్రార్థన రావాల్సిందే. మరి ఎందుకు చదివినట్లు? దేవుడు మనతో మాట్లాడిన దాంట్లోంచి కదా మనం దేవుడితో మాట్లాడాల్సిందే. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, అలా ప్రార్థన చేస్తారు లేదా? ఎప్పుడు చేయరు. పైగా దేవుడు జవాబు ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వటే అంటారు. బాబా ఆయన అడిగిందని నువ్వు ఇచ్చేవాడు జవాబు, నువ్వు ముందు ఇచ్చేవాడి, నువ్వు ఇవ్వకుండా ఆయన ఎలా ఎత్తాడు? నీతో మాట్లాడా? మాట్లాడాడు సార్. వాక్యం అది వాక్యంతోనే మాట్లాడదు, వాక్యం ద్వారానే మాట్లాడదు. మరి నువ్వు దాన్ని రెస్పాండ్ అవ్వదు ఎట్లా? గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడుతాం, దేవుడు మనతో మాట్లాడిన దాని మీద ఆధారపడాలి, వాక్యం మీద. వాక్యంలోంచి ప్రార్థన రావాలి. నా దేవా నన్ను నేల చేయి విడిచిది, అది వాక్యమేగా. ఆ వాక్యాన్ని యేసుప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈమె తాను చదువుకున్నటువంటి వాక్యాన్ని గుర్తొచ్చింది, తను వెంటనే ప్రార్థన చేసింది. వాక్యానుసారమైన ప్రార్థన అంటే అది. వాక్యాన్ని ధ్యానం చేసింది, పరిస్థితులకి అనుగుణంగా దాన్ని అమర్చి దాంట్లోంచి ప్రార్థన తీసుకొచ్చింది. అందుకనే నేనేమంటానంటే షీ ఈజ్ రూటెడ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ అంటాను. సరే, నెక్స్ట్ 51. ఆయన తన బాహువుతో పరాక్రము చూపెన వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఇప్పుడు విషయం చెప్తాను, ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? దీనులను పైకెత్తును ఎప్పుడైనా విన్నారా ఎక్కడన్నా బైబిల్లో? చెప్పండి అక్కడ. సేమ్ టు సేమ్ ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా విన్నారా? చెప్పమ్మ, దానిల గ్రంథంలో ఏముందా? శంకర్ ప్రార్థన ఈవిడెందా? దావీదు ప్రార్థన ఏముందో చెప్పండి. ఇదే టర్మినాలజీ ఎక్కడుందో చెప్పండి. సర్లే, ఎందుకు వచ్చింది టైం వేస్ట్. సేమ్ టు సేమ్ ఇలాంటి ప్రార్థన చేసింది ఎవరంటే హన్నా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. దీనురాల్ని కనికరించావు, పెంటకొప్పలో ఉన్నప్పుడు పైకి లేపావు. అర్థమైందా? సేమ్ టు సేమ్ టర్మినాలజీ. అదే టర్మినాలజీ తీసుకొచ్చి మరీ ఇక్కడ ఉపయోగిస్తుంది. హన్నా ప్రార్థనని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావు, లేకపోతే ఒక గొప్ప స్థానంలోకి తీసుకెళ్ళావు. సేమ్ టర్మినాలజీ. హన్నా ప్రార్థన 2వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఉంటుంది. దేవుని స్తుతిస్తూ. చాలే, ఇంటికి వెళ్ళి చూడండి. ఇప్పుడు చదివేస్తుంది, అది వచ్చింది తలనొప్పి. ఇప్పుడు వినండి, ఓకే, అది అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. సో దీని నుంచి నేను ఏమని చెప్తున్నానంటే, హర్ ప్రేయర్ ఈజ్ రూటెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. తన ప్రార్థన వాక్యములోంచి వచ్చింది, వాక్యానుసారమైన ప్రార్థన. 3 పాయింట్లు ఎప్పటిదాకా నేర్చుకోండి. ఒకటి ఏంటంటే షీ ఈజ్ ఆనెస్ట్.
రెండోది ఏంటంటే షీ ఈజ్ రూటెడ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. మూడోది ఏంటంటే షీ ఈజ్ హంబుల్, చాలా వినయము కలిగింది అనే విషయాన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ 53 వచనం. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. ఇప్పుడు చూడండి 54, 55. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని తన పితరులతో సెలవిచ్చినట్లు. దీన్ని ఏమంటారు? ఇదంతా ఆవిడ కోట్ చేసిందే. అబ్రహాము తన సంతానముతో ఈ యుగాంతం వరకు దేవుడు ఏదైతే చేస్తానన్నాడో దాన్ని ఏమంటారు? వాగ్దానం. కరెక్ట్ పదం కాదు, బాగానే ఉంది కానీ అంత కరెక్ట్ కాదు. ఇంకోటి చెప్పండి, ఇంకో పదం చెప్పండి. నిబంధన, కవనెంట్. అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన ఎవరికి తెలిసింది? మరి వయసు ఎంత? 16 ఏళ్ళ అమ్మాయికి ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీ తెలుసు. అంటే ఒక్కొక్క సెంటెన్స్లో మనకి ఎంత కనబడుతుంది చూడండి. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఆమెకు తెలిసిపోయింది, అది కోట్ చేస్తుంది. ఇంకేమంటుంది? ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసి ఇంకా సహాయం చేసింది. ఇశ్రాయేలు అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకి ఇశ్రాయేలు. యాకోబు పేరు కోట్ చేయట్లా, ఏం పేరు కోట్ చేస్తుంది? ఎందుకని? ఇశ్రాయేలు నిబంధన నామం. సో నిబంధన థియాలజీని అంతటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుడి నిబంధన, ఆ నిబంధనలో భాగమే నా కడుపులోంచి ఈ బాబు వస్తున్నాడు. అబ్రహాముకు చేసిన నిబంధనకి రుజువుగా ఇది వస్తున్నాడు బాబు బయటికి. సో ఆవిడ ఎంత స్పష్టంగా అర్థం చేసుకుందో నాకు క్లియర్గా అర్థం అవుతుంది. దేవుని యొక్క ప్లాన్లో నేను ఎక్కడున్నానో. 16 ఏళ్ళ అమ్మాయి, 16 ఇయర్స్ కూడా. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇది విషయం అండి, సూపర్. సో ఇప్పటికి మరియ గురించి మనకి ఎన్ని విషయాలు తెలిసినా చూడండి. మొదటిది, షీ ఈజ్ ఆనెస్ట్, యథార్థవంతురాలు. రెండోది హంబుల్. మూడోది హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్. మూడోది. ఇక నాలుగోది, షీ ఈజ్ వెరీ హోప్ఫుల్. ఎందుకు చెప్తున్నాను హోప్ఫుల్ అని? కొంచెం పక్కకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాను. ఏంటనంటే మత్తయి సువార్తలోకి, మరియ గర్భవతి అయిందని యోసేపు ఏం చేద్దాం అనుకున్నాడు? విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అర్థమైందా? ఆ విషయం మరీకి తెలిసింది అనుకుందాం. ఇప్పుడు మరి ఏం చేస్తుంది? లెక్క ప్రకారం అంత మరీ సినిమా డైలాగ్ లేదు, రియాలిటీ మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నవాడు నేను చేసుకోను అని డ్రాప్ అవుతున్నానంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇది బాగుంది. ఇది కొంచెం మరీ ఆవేశం ఎక్కువ, సూసైడ్, అది మరీ డ్రామా ఎక్కువ, దేవుడు ప్రార్థన చేయటం. కరెక్ట్గా రియల్గా జరిగేది ఏంటి చెప్పండి? ఏడుస్తారు, మనకు అవకాశం ఉన్నట్లు ఆ అబ్బాయిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఏమైంది, ఏంటికని డ్రాప్ అయిపోతున్నావు, ఏంటి, ఏం మార్చుకోవాలి చెప్పండి, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఎలాగా, టెన్షన్ ఉంటుంది కదా, అవునా కదా? ఇది జరిగేది. కానీ మరియా ఆ విధంగా టెన్షన్ పడినట్లు ఎక్కడ దాఖలాలు లేవు, ఎక్కడ లేవు. ఆమె చేసిన పని ఏమిటంటే, ప్రభా నువ్వు నిరర్ధకము నువ్వు చేసిన తలపెట్టిన కార్యం నిరర్ధకము కాదు అని అన్నావు కాబట్టి నాకేం టెన్షన్ లేదు, నేను నీ మీద అనుకుంటా. అంటే పచ్చి భాషలో చెప్పాలంటే దేవుడు పని చేద్దాం అనుకున్న దాంట్లో పొల్లడ్డాడుతలా. ఎవరు? మరియా. ప్రభు నువ్వు చేయదలుచుకుంది చెయ్యి, నేను చేతులు కట్టుకొని చూస్తా, నేను చేయాల్సింది నేను చేస్తా, నేను చేయలేని దాంట్లోకి తలెట్టినాను, నేను కాము ఉంటా. సో దేవుడు అప్పుడు యోసేపుతో డీల్ చేశాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు పని ఇచ్చినప్పుడు, దేవుడు మనకు పిలుపునిచ్చినప్పుడు, దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఒడుదుడుకులు ఉండటానికి అవకాశం ఉన్నది, అడ్డుబండ్లు రావడానికి అవకాశం ఉన్నది. నువ్వు దేవుడు పిలిచాడు అనుకున్నావు, వచ్చావు, ఒక అడ్డుతంది, పిలవలేదేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది దేవుని చిత్తం కాదేమో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేకపోతే నువ్వు గవ్వగా తొవ్వేసుకొని వెళ్ళిపోవక్కర్లేదు.
ఆ టైంలో ప్రభా ఈ అడ్డు ఎందుకు వచ్చింది? నన్ను పరీక్షించడానిక, నన్ను మెరుగుపరచడానిక, లేకపోతే నువ్వు నా ముందు ఒక మహిమ కార్యం చేసి నాకు గొప్ప శక్తిని ఇవ్వడానిక? మూడట్లేదు ఒకటి. మరియ వెయిట్ చేసింది. ఎందుకు అనంటే దేవుడి మీద ఆవిడకి ఏముంది? నమ్మకం. గాడ్ విల్ డూ ఇట్. ఆ నమ్మకం ఎప్పుడు మొదలైందో తెలుసా? గబ్రియల్ దూత, అయ్యా మరి అమ్మ మరియా నువ్వు ఒప్పుకుంటే కనుక ఇది జరుగుద్దంటే, ప్రభు దాసురాలను ఆయన ఆజ్ఞకి నేను తల ఒగ్గుతున్నాను. జాగ్రత్త, ప్రభు దాసురాలను తల ఒగ్గుతున్నాను అన్నప్పుడు దేనికి సిద్ధపడింది? చెప్పండి, దేనికి సిద్ధపడింది? అన్నిటికంటే ఒకటి రెండు చెప్పాలి. రాళ్లతో కొట్టి చంపేస్తారనే దానికి కూడా సిద్ధపడిపోయింది. అంతే కదా? ఇప్పుడు నాకు ఆపరేషన్ చేస్తున్నారు సార్, గుండె ఆపరేషన్. ఈయన నా కొడుకు, అర్థమైందా? నాకు ఇంకెవరు లేరు దిక్కు. అప్పుడు ఈయన పిలుస్తారు, అయ్యగారు మీ నాన్నగారికి ఆపరేషన్ చేస్తున్నాం, మరి ఆపరేషన్ చేయటం అనేది మా వంతు, కోసి గుండెకాయ బయటలాగి కెలికేసి మళ్ళీ పెడతాం, ఈ ప్రాసెస్లో అయిపోతే అయిపోవచ్చు, కాబట్టి మీరు నా మీద కేసు పెట్టను, దీని అంతటికీ మేము సంసిద్ధం అంటానికి ఏం చేయాలి మీరు కదా? ఈ సంతకం పెట్టినప్పుడు దేనికి పెడుతున్నాడు ఆయన సంతకం? మా నాన్న పోయినా పర్లేదని పెడుతున్నాడు, అంతే కదా? ఈ ప్రక్రియలో మా నాన్న పోయినా పర్లేదు, నేను ఒప్పుకుంటున్నాను దాన్ని అని అంటే కదా. మరి ఆ విధంగా సంతకం పెట్టింది. ఈ ప్రాజెక్ట్కి నేను ఓకే, ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ నేను పోవాల్సి వస్తే కూడా ఓకే. మీకు క్లారిటీ వచ్చిందా? నేనేమంటానంటే, యేసు ప్రభు వారు ఎవరినైనా ఫస్ట్ ఆ సంతకం పెట్టమని అడుగుతాడు. ఎవరినైనా సరే, మీలో ఎవరినైనా నన్ను వెంబడించి కోరితే మిమ్మల్ని మీరు కాదు అనుకొని మీ సిలువెత్తుకొని రండి అంటే అర్థం ఏంటి? దీని మీద సంతకం పెట్టండి రా అని అర్థం. నువ్వు సంతకం పెట్టలేదు కాబట్టి ఈ టెన్షన్లన్నీ. మరియ సంతకం పెట్టేసింది. మరియ సంతకం పెట్టేసింది కాబట్టి నేను దేవునికి చెందిన దాన్ని కాబట్టి మొత్తం పనులు ఆయన చూసుకుంటాడు, నాకేముందిక. ఆమెకి ఆ నిశ్చయత, ఆ హోప్, ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందంటే మెయిన్ దాని మీద సంతకం పెట్టేసింది. ఈ చిన్న చిన్న విషయాలు ఆయన ఒప్పుకుంటాడు లేదు, దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్. అర్థమైందా? ఇది నాలుగోది. మొదటిది ఆనెస్ట్, రెండోది హంబుల్, మూడోది హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్, నాలుగోది హోప్ఫుల్. ఇక లాస్ట్ వన్, ఐదోది షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. మరియా చాలా హార్డ్ వర్కింగ్. ఎందుకని హార్డ్ వర్కింగ్ అంటున్నానంటే, మనకి మరియ యోసేపులకి యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఇంకా కనీసం 6 పుట్టినట్లుంది. కనీసం 6 అంటే కనీసం అని ఎందుకు అన్నారంటే 6 కంటే ఎక్కువ ఉండొచ్చు. 4 అబ్బాయిల పేర్లు రాశారు, అమ్మాయిలు అని రాశారు. అమ్మాయిలు అన్నారంటే కనీసం 2 ఉన్నారు, 3 కూడా ఉన్నా కూడా అమ్మాయిలు అంటారు. అందుకనే కనీసం 6 అంటారు. యేసు ప్రభు ఇంకా 6 అంటే ఎంతమంది పిల్లలకి వీళ్ళు తల్లిదండ్రులు? 7 పీపుల్ మినిమం. యోసేపుకి 18 ఏళ్ళప్పుడు పెళ్ళయింది అనుకుందాం. 7 పుట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? కనీసం 13 ఏళ్ళు వేసుకోండి, 2 సంవత్సరాలకు ఒకళ్ళు వేసుకున్నా, అంతే కదా? 18కి 13 కలిపితే ఎంత? 31. అర్థమైందా? 31, 32 దాకా యోసేపు ఖచ్చితంగా బతికున్నాడు. ఆ తర్వాత ఉన్నాడో లేదు తెలియదు మనకి. ఆ తర్వాత ఉన్నాడో లేదు తెలియదు. కానీ మనకున్నటువంటి దాఖలాలను బట్టి లేడు. ఏంటి ఏమైపోయాడు సార్? చచ్చిపోయాడు. యోసేపు ఒకవేళ 32కో 33కో చచ్చిపోయాడు అనుకో, అప్పుడు యేసుప్రభు వయసు ఎంత? 13, 14 ఏళ్ళు. కానీ యేసుప్రభు స్థానం ఏంటి? యేసుప్రభు స్థానం ఏంటి? అయ్యా బా, ఎప్పుడు ఆ లోకరక్షకుడు పెద్ద కొడుకు. మీరు ఆ లోకరక్షకుడి పేరును వంట కూడా చేయరు, ఏదో తలనా పేరు. దేవుడు చూసుకుంటాడు. అదే మెయిన్, ఇది ఆలోచన. ఇంట్లో ఆయన స్థానం ఏంటి? పెద్ద కొడుకు. ఆయన ఏం చేయాలి? ఇంటిని నడిపించాలి. అందుకని యేసుప్రభు వారు ఏం చేసి ఉంటాడు? వాళ్ళ అమ్మ పిలిచిన ఉంటుంది, బాబు యేసయ్య ఏంటి మమ్మీ? ఏం లేదురా, నాన్నగారు చనిపోయారు,
మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అవును మమ్మీ. ఏం లేదురా, మరి ఎట్లా అంటే, ఏం కంగారు పడకు మమ్మీ, డాడీ నాకు మేకులై కొడతాం, నా గుమ్మాలై చేయటం, మంచాలై చేయటం, కుర్చీలై చేయటం నేర్పించారు. రేపు నుంచి నేను పని మొదలు పెడతానులే. మంచిదిరా, నీకు అన్నం అయి కట్టిస్తాను, నువ్వు వడ్రంగోడు పని చేయి. యేసయ్యని వడ్రంగోడిగా పని చేయటానికే ప్రోత్సహించింది మరియా. హార్డ్ వర్కింగ్. యేసు ప్రభువారు 12 ఏళ్ళప్పుడు జరిగిన సన్నివేశం మీకు తెలుసు. హార్డ్ వర్కింగ్ అంట అని చెప్తున్నా. 12 ఏళ్ల దాకా యూదుల అబ్బాయిలు మందిరానికి వెళ్ళేటప్పుడు అమ్మాయిలతో ఉంటాడు. అమ్మాయిలతో అంటే అమ్మతో ఉంటాడు. 12వ ఏట మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తారు 12 ఏళ్ల అబ్బాయికి. ఏమనంటే ఇతడు పురుషుడు అని. అప్పటి నుంచి ఆడ అమ్మతో తిరగకూడదు. ఎవరితో తిరగాలి? నాన్నతో. సో వెళ్ళేప్పుడు ఎవరితో వెళ్ళాడు? వచ్చేప్పుడు ఎవరితో రావాలి అని అనుకుంది మరియా. మనోడు మతిమరిపోడు. ఎవరు? యోసేపు. అమ్మతో ఉన్నాడేమో అనుకుంది. ఇద్దరు కలిసి మర్చిపోయారు. సాయంత్రం అయిన తర్వాత కలుసుకున్నారు. ఎవరు? మరియమ్మ, యోసేపు. ఏసీ ఏడు? అక్కడ ఉండిపోయాడు. మీతో ఉండాలి కదండి. అబ్బాబ్బాబ్బా మర్చిపోయానమ్మా అని గబగబా వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్తే ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? అక్కడ వీళ్ళతో బోధిస్తున్నారు. అప్పుడు మరియమ్మ యేసు ప్రభుతో అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా యేసయ్యా, నువ్వెందుకు ఇలా చేసావు? నేను డాడీ ఎంత తొందరపడుతున్నావో తెలుసా? ఎందుకని ఉన్నాడు ఆ మాట? ఎందుకంటే చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచింది కాబట్టి. అంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని నేను, ఎందుకు మా చేతులు దాటి వెళ్ళిపోయావు అని మరియమ్మ అంటే, యేసు ప్రభు వారు సెటైర్ వేశాడు. కానీ సూపర్ డైలాగ్ వేశాడు. ఏమన్నాడు తెలుసా? మమ్మీ ఏంట్రా, మమ్మీ ఏంట్రా, మమ్మీ నేను మా డాడీ పనిలో ఉండాలని తెలీదా? యేసుప్రభు వయసు ఎంత? 12. యేసుప్రభుకి జ్ఞానం ప్రత్యేకంగా పరలోకం నుంచి డైరెక్ట్గా వచ్చేసిందా? చెప్పండి నాకు. పెరిగాడు అంటే 12వ ఏటకి ఆ విధమైన ఆత్మీయ స్థాయిలోకి రావడానికి ఎవరు ప్రమేయం? మరియమ్మ. కొంతమందికి డౌట్ వస్తుంది, ఏమంటే యేసుప్రభు దేవుని కుమారుడు కదా అంటే, మరి లోకా ఎందుకు ఈ మాట రాశాడు అంటాడు. 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. హీ గ్రూ. ఆ గ్రోయింగ్లో ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. 12వ ఏట ఆ స్థాయికి వచ్చాడు. షీఈ్ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడి పనిచేసేది. సో ఈ 5 మరియమ్మకు ఉన్నటువంటి లక్షణాలు అండి. రిపీట్ చేసుకుందాం. తర్వాత ఎక్కువసేపు మాట్లాడకుండా యోసేపు గురించి కొద్దిగా మాట్లాడతాను, ఎందుకంటే ఎక్కువ అవే అంశాలు. నెంబర్ 1 ఆనెస్ట్. నెంబర్ 2 హంబుల్. నెంబర్ 3 హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్. నెంబర్ 3 హోప్ఫుల్. నెంబర్ 4 నెంబర్ 5 హార్డ్ వర్క్. బాగుందా? గుర్తుపెట్టుకొచ్చేసిగా. దట్ ఈజ్ మేరీ. 16 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి మొదలైంది. మరి మనం ఈ లక్షణాలు ఇప్పుడన్నా డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్తలో మన హీరో గారు కనబడతారు. ఎవరు? యోసేపు గారు. ఓకే, మత్తయి సువార్తలో యోసేపు గారి గురించి ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. మరియమ్మని గబ్రియల్ దూతని దేవుడు పంపించినప్పుడు మరియమ్మ దగ్గరికి, మరియమ్మ గురించి దేవుడు గబ్రియల్కి ఏమని చెప్పాడు? ఇంట్రడక్షన్ ఏమని ఇచ్చాడు? కన్య. సూపర్ చెప్పవుతాం. మరియమ్మకి గురించి ఇంట్రడక్షన్ కన్య. మరి యోసేపు దగ్గరికి గాబ్రియల్ని పంపించేప్పుడు యోసేపు గురించి ఏమి ఇంట్రడక్షన్ ఇచ్చాడు? నీతిమంతుడు. ఈమెమో కన్య, ఈయనేమో నీతిమంతుడు. అప్పట్లో నీతిమంతుడు అన్నారంటే ఈ 2 విషయాలు మనసులో ఉంటాయి. ఒకటేంటంటే విశ్వాసం ఉంటే నీతిమంతులు అవుతారు. యోసేపుకి ఎవరి మీద విశ్వాసం? దేవుడి మీద. అందుకే ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడు. రెండో అర్థం ఏంటంటే నీతిమంతుడు అంటే తనకి తెలిసిన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటేవాడు. తనకి తెలిసింది. అబ్రాహాం వయసు ఎంత? యోసేపు వయసు ఎంత? 18 ఏళ్ళు. 18 ఏళ్ల కుర్రోడికి దేవుడిచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటంటే నీతిమంతుడు అని. ఇప్పుడు మనం ఇంత వయసుకు వచ్చాం, మరి దేవుడు మనకి అలాంటి సర్టిఫికెట్ ఇవ్వగలడా? నీతిమంతుడు, నీతిమంతురాలు. కెన్ గాడ్ గివ్?
యోసేపుకి ఇచ్చారు. సెకండ్ విషయం యోసేపు గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యోసేపుకి కల వచ్చింది. కల్లో ఎవరు మాట్లాడారు? గాబ్రియల్తో మాట్లాడారు. నేను చిన్న మాట, అలాంటి కళ మీకు వస్తే మీరేం చేస్తారు చెప్పండి? అలాంటి కళ మీకు వస్తే, ఇప్పుడు మీరు దాని అంటారు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు అనుకుందాం, లేకపోతే ఉద్యోగంకి వెళ్దాం అనుకున్నారు, కల్లో వచ్చి ఈ ఉద్యోగం చేయి అని ఎవరైనా చెప్పారనుకో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని అన్నారనుకో, మీరు చేసే నెక్స్ట్ పని ఏంటి చెప్పండి? అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలి. వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోతారా? లైట్ తీసుకుంటారు. ఓ వెరీ గుడ్, మంచి ఆన్సర్. లైట్ తీసుకుంటారు అంటే పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. వెరీ గుడ్, బాగుంది. ఇంకోటి చెప్పండి. అమ్మ వాళ్ళకి ఎందుకని? బాగుంది. కళ వచ్చిందని అమ్మోళ్ళకి చెప్పడం బట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? తప్పేం లేదు. అయ్యో అరే నవ్వకమ్మా బాబు, మంచి ఆలోచన అది. డోంట్ లాఫ్. చక్కటి మాట రాని మమ్మీకి చెప్పడం ద్వారా ఎందుకని అంటే నీకేం వచ్చింది? కళ మీద డౌట్ వచ్చింది. నాకు కావాల్సింది అది. నీ కళ మీద డౌట్ వచ్చింది. 100% మంది కళ వస్తే నమ్మరు, డౌట్. కానీ యోసేపు అలా డౌట్ పడ్డాడా? మీకు వచ్చింది తెలుసా? యోసేపుకి 4 కళ్ళు వచ్చినాయి. యోసేపుకి 4 కళ్ళు. కళ నెంబర్ 1 మరీ వదిలేదు. కళ నెంబర్ 2 హేరోదు లేపేస్తున్నాడు పో. కళ నెంబర్ 3 ఆడు పోయాడు రా వెనక్కి. కళ నెంబర్ 4 ఈడు మంచోడు కాదు పైకి పో. 4 కళ్ళే. 4 కళ్ళే. స్వప్నం అని ఉంటుంది బైబిల్. 4 కళ్ళే. ప్రతి కళ నమ్మాడు ఆయన. మీరు ఇది చూడండి, 2వ అధ్యాయంలో కళ అంటే చాలా ఖతర్నాక్ ఉంటుంది. 2వ అధ్యాయం అంటే ఆ సీన్ మీకు వివరిస్తే కనుక చాలా బాగుంటుంది. 13వ వచనం చదువుతున్నాను చూడండి. వారు వెళ్ళిన తర్వాత, ఊహించి చెప్పండి, ఎవరు వెళ్ళిన తర్వాత? జ్ఞానులు వెళ్ళిపోయారు. జ్ఞానులు ఏం చేశారు? వచ్చి గిఫ్ట్లు ఇచ్చారు, కొంచెం హడావిడి చేశారు, అది ఇది మాట్లాడేసి వెళ్ళిపోయారు. జ్ఞానులు వెళ్ళిపోయారు. జ్ఞానులు పగలు వెళ్ళిపోయి ఉంటారు, మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు వెళ్ళిపోయి ఉంటారు. సాయంత్రం దాకా వీళ్ళు గడిపేశారు, భోజనం చేశారు, పడుకున్నారు. చూద్దాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు. స్వప్నం ఎప్పుడు వస్తుంది? కడుపు నొప్పి వచ్చినప్పుడా? పడుకున్నప్పుడు. ఓకే, పడుకున్నప్పుడు అంటే రాత్రి అయిపోయింది, నిద్రపోతున్నారు, చీకటిగా ఉంది, నిద్రపోతున్నప్పుడు స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువుని సంహరింపవలనని ఆయన వెతుకుపోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు దేవుడి దగ్గర నుంచి ఎప్పుడైనా అలాంటి డైలాగ్ వస్తుందా? పారిపో అని వచ్చింది. పారిపో. దేవుడు ఎందుకు పారిపోమంటాడు? ఆయన సర్వశక్తుడు, తొడగొట్టే బయట ఎందుకు పారిపోమంటాడు? పారిపో అనే మాట ఇంకోసారి కూడా వింటాం. 1 రాజుల 17లో మన ఏలియా గారు ఆహాబ్ గారి దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాల దాకా వర్షం రాదని బెదిరించి బయటకు వచ్చిన తర్వాత నువ్వు దాక్కో అన్నాడు దేవుడు. వెళ్ళి దాక్కోవటం ఏంటి ప్రభు, నేను ఆడనే బెదరగొట్టిన తర్వాత అని అనలా. గుర్తుపెట్టుకోండి, దేవుడు పారిపోమంటాం, దాక్కోమంటాం భయమేసి కాదు. జాగ్రత్తగా భయమేసి కాదు. మిమ్మల్ని అందరి నుంచి దూరం చేసి ఏకంగా ఉన్నప్పుడు, ఒకచోటే ఉన్నప్పుడు, గోప్యంగా ఉన్నప్పుడు దేవుడు నీ మీద వర్క్ చేస్తాడు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకుంటాను తెలుసా? స్టేజ్ మీద ప్రార్థన చేయటం, గ్రూప్గా ప్రార్థన చేసుకోవడం చాలామంది ఇష్టపడతారు. నువ్వు ఒక్కడనే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే మన ఇద్దరం చేసుకుందాం, మన ముగ్గురం చేసుకుందాం, మంచిదే. కానీ ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటేనే ప్రార్థన చేయగలను, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకోలేను అంటే నీలో ఆత్మీయతలో ఏదో తేడా ఉందని అర్థం మీకు? మీరు గ్రూప్ ప్రేయర్స్లోకి వెళ్ళొద్దనట్లా, కానీ ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? దేవుడు గ్రూప్గా మాట్లాడే విషయాలు కొన్ని ఉంటాయి. ఒంటరిగా నీ ఒక్కడితోనే నీ ఒక్కదాంతోనే మాట్లాడే విషయాలు ఉంటాయి. అక్కడ నేను దాచిపెడతాడు, దూరం చేస్తాడు. పక్కన మన ఇద్దరు మాట్లాడుకుందాం. దట్స్ వాట్ గాడ్ సేస్. సో నాకు అది భయం సార్, నాకు అది అలవాట్లేదు సార్ అని అంటే తేడా ఉంది. సరే పారిపో అని అన్నాడు. ఇది రాత్రి జరిగింది. మనం ఆలోచిద్దాం.
వాళ్ళు మరియమ్మ, యోసేపు, మధ్యలో ఎవరు పడుకొని ఉంటారు? యేసయ్య, చిన్న బాబు యేసయ్య. మరియమ్మ, యేసేపు, యేసయ్య పడుకున్నారు. మనోడు కళ వచ్చింది, కళ్ళలో ఎలా కదిలాడు, లేచి కూర్చొని ఉన్నాడు, మంచినీళ్ళు తాగుండి ఉంటాడు. ఈలోగా ఏమండి ఏమైంది? ఏం లేదు మరియా, కళ వచ్చింది. టక్కుమని లేసుకుంది. కళ వచ్చిందా? ఏమిటిది? అదే దేవదూత గాబ్రియల్ గారు మళ్ళీ వచ్చారు. అవునా? ఏమన్నారు? బాబు ఇంక చూసి, బాబుని ఏ రోజు చంపేద్దామని చూస్తున్నాడు. అవునా? మరి ఏమన్నారు? ఏం లేదు, బాబుని తీసుకొని వెంటనే ఐగుప్తు వెళ్ళిపోమన్నాడు. అవునా? ఓ 10 నిమిషాలు టైం ఇవ్వండి, ప్యాక్ చేసుకొని వచ్చేస్తాను, వెళ్ళిపోదాం. అది ఏ టైంలో? చూడండి మీరు, నేను కల్పించి చెప్పినట్లు ఉంటుందేమో. 14వ వచనం 15వ వచనం కలిపి ఉంటుంది. అప్పుడు అతడు లేచి, అదే చారం. కొంచెం ఆగాలండి, కొంచెం ఫీలింగ్స్కి అవకాశం ఇవ్వాలి. మనోడు లేచి రాత్రివేళ శిశువుని తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళాను. అంటే ఆశ్రమాసుపత్రి నుంచి పాత బస్టాండ్కి వెళ్ళాడా? కొత్త బస్టాండ్కి వెళ్ళాడా? కాదు, ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాడు ఆయన. రాత్రి లేచి వెళ్ళిపోయాడు. బెంగళూరులో ఆయనకి రిసీవ్ చేసుకోవడానికి ఆవిడ ఉన్నాడా? లేడు. మనోడు వయసు ఎంత? 19 ఏళ్ళు. అమ్మాయి వయసు ఎంత? 17 ఏళ్ళు. చేతిలో ఉన్నవాడు వయసు ఎంత? సంవత్సరం లోపు. అర్ధరాత్రి లేచి వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఈ యాంగిల్ ఎప్పుడైనా చూశారు మీరు? ఇది సహకారం అంటే, ఇది విశ్వాసం అంటే. 4 సార్లు స్వప్నం వచ్చింది. 4 సార్లు కూడా యోసేపు ఎప్పుడు డౌట్ చేయలేదు. ఎందుకు యోసేపు డౌట్ చేయలేదు అని అంటే, చాలా పాయింట్స్ వస్తాయి నాకు. దేవునితో తనకున్నటువంటి అన్యోన్యత, దేవుడు తనతో మాట్లాడితే ఇది దేవుని మాట అని గుర్తుపట్టగలడు ఆయన. డౌట్ ఉండదు ఆయనకి. మనలో చాలా మందికి ఉండేటువంటి బాధ ఏంటంటే, దేవుడు మాట్లాడకపోవటం కాదు, దేవుడు మాట్లాడింది గుర్తుపట్టలేకపోవడం. దేవుడు మాట్లాడకపోతే పర్లేదు, దేవుడు మాట్లాడలేదు కాబట్టి నాకేం వినపడలా. దేవుడు మాట్లాడినా వినపడపోతే, దేవుడు మాట్లాడినా అర్థం కాకపోతే, అది ఘోరం. మనలో చాలామంది ఆ పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి వాక్యం చెప్తున్నాడుగా, ఈయన పనికి మాలవాడు ఏం కాదు కాబట్టి దేవుడు ఈయన ద్వారా మాట్లాడతాడు. ఈయన ద్వారా మాట్లాడిన తర్వాత కూడా నీకు ఏం వినపడట్లేదు, ఏం అర్థం కావట్లేదు అంటే తేడా ఇంది కాదు, నీది. క్లారిటీ వచ్చిందా? యోసేపు అర్థం చేసుకోగలిగేటువంటి దేవుడితో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ వచనం చూసాం కదా, ఇది 2వ అధ్యాయం 13, తర్వాత 14, 15. గాబ్రియల్ గారు చెప్పారు లేచి వెళ్ళిపో అని. అర్ధరాత్రి ఏం చేశాడు యోసేపు? లేచి వెళ్ళిపోయాడు. దాన్ని ఏమంటారు? లోబడటం, విధేయత, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఏ మాత్రం ఆలోచించకుండా తక్కువని లేచి వెళ్ళిపోవడం అంటే విధేయత కలిగినటువంటి వాడు యోసేపు. విధేయత కలిగినటువంటి నీతిమంతుడు యోసేపు. దేవునితో సన్నిహిత సంబంధం కలిగినటువంటి యోసేపు. 3వది విధేయత కలిగినటువంటి యోసేపు. 4వది ఇది చెప్పి నేను ముగించేస్తాను. యోసేపు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు బాగా. ఎలా అంటే, లూకా సువార్త 2వ అధ్యాయం చివరికి వచ్చేప్పటికి యేసుప్రభు వయసు 40 రోజులు వచ్చింది. ఎంత అయింది? 40 రోజులు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే, వీళ్ళు గొర్రెపిల్లను తీసుకొని మందిరాన్ని తీసుకెళ్ళి దాన్ని బలి ఇవ్వాలి, పస్కా పండుగ సందర్భంగా చేసే పని. కానీ వీళ్ళ దగ్గర గొర్రెపిల్ల కొనటానికి డబ్బులు లేవు. అంటే వీళ్ళు ఎవరిళ్ళు? నిరుపేదలు. పేదవాళ్ళు కూడా కాదు, నిరుపేదలు. అది పరిస్థితి, నిరుపేదలు. కాబట్టి మరియంతో చెప్పండి ఉంటాడు, అమ్మా రేపు బాబుకి 40 రోజులు వస్తాయి. అవునండి, మనం మందిరానికి వెళ్ళాలి కదండి. ఏమంటే మరి మన దగ్గర గొర్రెపిల్ల లేదు. అదేనమ్మా గొర్రెపిల్ల లేదు. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా, మన లాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని గొర్రెపిల్ల కొనలేని వాళ్ళ కోసం దేవుడు ఒక రాయితీని ఇచ్చాడమ్మా. ఏంటండి? 2 గువ్వలు తీసుకెళ్తే సరిపోద్దంట. అవునా? మరి ఎట్లా? ఈరోజు పని చేస్తాను, సాయంత్రానికి కూలి వస్తుంది కదా, 2 గువ్వలు తీసుకొని వస్తాను, రేపు పొద్దున వెళ్దాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు.
12వ ఏట యేసు ప్రభుని మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ రాసిన పదం ఏంటి తెలుసా? అలవాటు చొప్పున. అంటే ప్రతి సంవత్సరం ఏం చేసేవాళ్ళు? మందిరాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. చిన్నప్పుడు యేసు ప్రభుని మందిరానికి తీసుకెళ్ళి మందిరాన్ని అలవాటు చేశారు. ఎవరికి? యేసు ప్రభుకి. ఎవరు? తల్లిదండ్రులు. సో ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర మనం చూస్తాం. తర్వాత ఏ విధంగా వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించారో మనం చూస్తాం. ఇటు మరియమ్మ దగ్గర 5 విషయాలు, యోసేపు దగ్గర 4 విషయాలు. చిన్న బోధ, చిన్న స్టడీ, 2 క్యారెక్టర్స్ని స్టడీ చేసింది. ఈ క్యారెక్టర్స్ నుంచి మీరు ఎన్ని రకాలుగా పాఠాలు నేర్చుకుంటారు మీరు ఆలోచించుకోండి. ఏ విషయాల్లో మీ లోపం ఉంది ఆలోచించుకోండి. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటూ వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. ఒకవేళ మరియమ్మలాగా మీరు పవిత్రంగా లేరా? ప్రభా నన్ను క్షమించండి, నేను దగ్గర ఒప్పుకుంటున్నాను. ఆనెస్టీ. ప్రభా నాకు ఏదో మీరు కొంచెం ఆశీర్వాదం ఇచ్చారు, దాంతో గర్వం వచ్చేసింది, ఇక నుంచి నేను తగ్గుంటాను. ప్రభా నేను వాక్యాన్ని ఇప్పటిదాకా సరిగ్గా చదవలేదు, వాక్యాన్ని చదువుతాను, చదివిన వాక్యాన్ని నా జీవితంలో అలవర్చుకుంటాను. 4, ప్రభా నా జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు అనవసరంగా పుల్లలు పెట్టి నీ పనికి అడ్డొచ్చాను, నీ మీద నమ్మకంతో నేను ఉంటాను. 5, నువ్వు నాకు ఇచ్చిన పనిని కష్టపడి చేస్తాను ప్రభా. ఇది మరి నుంచి నేర్చుకునే పాఠం. ఇక యోసేపు దగ్గర నుంచి, నీకు సన్నిహితుడిగా ఉన్నాడు ప్రభా, వాక్యాన్ని బాగా చదివేవాడు కాబట్టి నేను కూడా ఆ విధంగా సన్నిహితుడిని అవుతాను. 2, ఎప్పుడు లోబడి జీవించాడు, నేను కూడా లోబడతాను ప్రభా. తన పిల్లల్ని నీ భక్తిలో పెంచాడు, నేను కూడా నా పిల్లల్ని భక్తిలో పెంచుతాను ప్రభా. దేవుని వాగ్దానాన్ని ఆయన నమ్మి దాని ప్రకారం జీవించాడు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. మా దేవా మా ప్రభా, మరియా యోసేపుల నుంచి ఊరినే చిన్న ఎనాలిసిస్ లాగా చేసాం. చాలా పాఠాలు నేర్చుకున్నాం. 9 lessons we learned. ప్రభా ఈ పాఠాలు మా జీవితంలో అలవర్చుకోవడానికి సహాయం చేయండి. దాన్ని బేస్ చేసుకొని ఏది లేదు ఏది ఉంది మేము బేరీజ్ వేసుకొని మా లైఫ్లో ప్రభా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, మీ రాకడను సిద్ధపరిచే వ్యక్తులుగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.